వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మాజీ మంత్రి డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియని ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు తాను మంత్రిగా ఉన్నప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీలో భాగంగా పెన్షన్లు ఇస్తూ మనిషి దగ్గర 200 రూపాయలు కట్ చేసి లాటరీ తీస్తానన్న పేరిట దోచుకున్న పరిస్థితి చూసాం. ఆ లాటరీ తీయడాన్ని తప్పుపడుతూ ప్రజలను మోసం చేస్తున్న అంబటి రాంబాబు మీద ఆనాడు గాదే వెంకటేశ్వరరావు జనసేన నాయకుడు కేసు పెట్టారు. ఆ కేసు మీద ఇవాళ అంబటి రాంబాబు పీటీ వారెంట్ మీద కోర్టులో సబ్మిట్ చేయడానికి పోలీసులు తీసుకొస్తే ఆయన వ్యవహార శైలి, ఆయన మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉందంటూ వస్తున్న వార్తల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకున్నాం. నమస్తే అండి. అంబటి రాంబాబు ఖైదీ పోలీస్ వ్యాన్ లో వస్తూ దిగే ముందు తగ్గేదేలే అంటూ యాక్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఆ డైలాగు సినిమా డైలాగే కదండి, పుష్ప డైలాగ్ లో తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి రప మరి పొట్టేళ్ళని గంగమ్మ జాతరలో బలిస్తున్నట్టు ఇస్తామని చెప్పి అన్నప్పుడు సినిమా డైలాగ్ అన్నాడు. ఆ సినిమాలో డైలాగులు ఏ టైంలో చెప్పారు, ఎలా చెప్పారు అనేది అందరికీ తెలుసు. మరి పుష్ప సినిమాలో చూస్తే అల్లు అర్జున్ గారు అనుకుంటా, ఆయన ఏం చేస్తారు, స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. పోలీసుల నుంచి తప్పించుకుంటూ స్మగ్లింగ్ చేస్తూ ఎర్రచందనం ఇవి ఎక్కడైనా తప్పించుకోగానే తగ్గేదేలే అంటాడు. ఈ రోజు కూడా అంబటి రాంబాబు గారు ఇట్లాంటివన్నీ కూడా, ఈ లాటరీ టికెట్లు గతంలో చెప్పుకున్నాం, సంబరాల రాంబాబు అనుకున్నాం, ఇప్పుడు లాటరీ రాంబాబు అని చెప్పి తెలిసింది కొత్తగా మనకి. చీటింగ్ రాంబాబు అదే ఇంకా లాటరీ చీటింగ్ అన్ని కూడా చేసేసాడు. ఎంత దారుణం అంటే ఈ రోజున తగ్గేదేలే అంటే దేనికి తగ్గవు అంటే ఈ విధంగానే లాటరీలు చేస్తా ఉంటావా? రాష్ట్రాన్ని లూటీ చేస్తారా? ప్రజలను మోసం చేస్తారా? బూతులు తిడతారా? మళ్ళీ నీకు తోడు మీ కూతుర్లు కూడా తానా అంటే తందానా అంటంట్రీ. అంతేలే, కోడి పిల్ల కుక్కరుకో అనక ఏమనిద్ది అన్నట్లుగా మరి ఆయన పిల్లలే కదా అని ప్రజలు అంటున్నారు. మరి ఇలాంటివన్నీ అండి, మరి కోడి పిల్లలు కుక్కరుకొనే అంటాయి కదా, మరి అంబటి రాంబాబు పిల్లలు కూడా అదే చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈ రోజున వాళ్ళు అసలు అమెరికా నుంచి అమ్మాయి సెల్ఫీ వీడియో చూస్తే ఏం చెప్తుందండి, మన రాంబాబు గారు మళ్ళీ మీటింగ్ పెట్టి క్షమాపణ కోరారు. ఎప్పుడు చెప్పాడు క్షమించమని? ఎక్కడ అడిగాడో చెప్పమని, చూపించమనండి. మా ఇంట్లో కుక్క పడదు, భయపడదు, నా తోటలో 2 కుక్కలను, ఇంట్లో కుక్కలు లెక్క చదువుతున్నాడు ఆయన, ఎన్ని కుక్కలు పెంచుతున్నాడు, ఎక్కడ క్షమించమని అడగల. ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున నువ్వు ఒక ఖైదీవి, రిమాండ్ లో ఉన్నావు, తప్పులు చేసావు, 1 కేసు 2 కేసు కాదు 36 కేసులు ఉన్నాయి, 42 కేసులు అయినాయా? ఓహో, పెరిగినాయి అనమాట. అంటే మొత్తం బయటకు తీయాలన్నీ. అంటే చీటింగ్ వ్యవహారాలు చాలా ఉన్నాయి, అన్ని కేసులు అప్పుడు పెట్టిన కేసులు బయటకు వస్తున్నాయి. ఈ రోజున నాకు పేపర్లో అంబటి రాంబాబు గారి మీద మళ్ళీ పీటీ వారెంట్ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు అన్నప్పుడు నేను ఆ న్యూస్ చదివానండి. దాంట్లో ఒక విషయం బయటకు వచ్చింది. మనం ఇప్పుడు ఏదైతే ఆయన సంబరాల రాంబాబే కాదు, లాటరీ టికెట్ రాంబాబు కూడా అనుకుంటున్నామో, దాంట్లో వివరంగా రాసుకొచ్చింది ఏంటంటే, వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్దారులకి పెన్షన్లోంచి 200 రూపాయలు కట్ చేసి 2 లాటరీ టికెట్లు ఇచ్చారు. దాన్ని పండగ ముందు రోజు లాటరీ తీసి వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్స్ అందించారు అని. ఏం గిఫ్ట్లు ఇచ్చాడో ఏంటో, వాటి విలువ ఎంతో, ఈయన కొట్టేసింది ఎంతో ఎవరికి తెలియదు. మరి ఇప్పుడు అవన్నీ కూడా పూర్తి వివరాలు తెలియాల్సిన బాధ్యత. ఎన్ని నెలలు 200 రూపాయలు కట్ చేసాడో కూడా తెలియదు. ఇప్పుడు ఎన్ని నెలలు కట్ చేశాడు, ఎంత విలువ గల గిఫ్ట్లు వాళ్ళకి ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు, ఎన్ని కోట్ల రూపాయలు పోగు చేశాడు. మరి ఇన్ని విధాలుగా ప్రజలకు తెలియజేయాలి. ఈ రోజున తప్పుడు కేసులు అని చెప్పి తప్పుడు కథనాలు రాస్తున్న వాళ్ళ చెంప పగలగొట్టేటట్లా ఉండాలి ఆన్సరు. ఈ రోజున అంటున్నారు కదా, వీళ్ళు అవినీతి పనులు చేసి నీతులు చెప్తారు. వీళ్ళ అధికార ప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళో మనకు తెలుసు. బెట్టింగ్ యాప్లకు ప్రమోటర్లేమో వీళ్ళ అధికార ప్రతినిధులు. ఇట్లాంటి భయంకరమైన నీచమైన వీడియో కాల్ చేసి గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు అధికార ప్రతినిధులు. మరి అంబటి రాంబాబుకి ఆ రోజున మీరంటున్నట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేసి మరి డయాఫ్రమ్ వాలంటే నాకు తెలియదు అంటాడు. ఇలాంటి వ్యక్తులు ఈ రోజున వాళ్ళు చేసిన మీరంటున్న 42 కేసులు కూడా నిజంగా వీళ్ళు ఏంటి అనేది దాంట్లో పూర్తి వివరాలతో సహా రోజుకొక కథనం రాసుకురావాలి. వీళ్ళ మీద ఎందుకు కేసు నమోదైంది, ఏ విధంగా నమోదైంది, వీళ్ళు అక్కడ సొసైటీ పట్ల ఎలాంటి వివక్ష చూపించారు, ఏ విధంగా ఇల్లీగల్, ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం లాటరీ అది లీగల్ కాదు కదా, మరి ఇలాంటివన్నీ చేశారో ప్రజలకి తెలియజేస్తే అప్పుడు ప్రజలే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ఇట్లా వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. నిజంగా అంబటి రాంబాబు గారు మీరు మంచి వాళ్ళే అయితే, మీరు ఏదైతే తగ్గేదేలే అని చెప్పి ఒక మెసేజ్ పాస్ చేస్తున్నారో దేంట్లో తగ్గరు. మీరు చీటింగ్ చేయడంలో తగ్గడు, అదే చెప్తున్నాడు సింబాలిక్ గా, అదే చెప్తున్నాడు, అదే అంటున్నాం అండి. ఈ రోజున వాళ్ళు మరి దాంట్లో తప్పు చేసి తప్పించుకుంటాడు ఆ హీరో. మరి నువ్వు కూడా అంతేనా? నువ్వు జీరో అయిపోయావు. ఇప్పుడు ఆ సినిమా నిజ జీవితం కాదు. ఫస్ట్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు సినిమాలకి నిజ జీవితాలకి ముడిపెడితే మీకు సినిమా చూపిస్తారు పోలీసులు, కోర్టులు అన్ని. ఈ రోజున పిల్లలను తిప్పిద్ది కదండి, అలా తిప్పాలి అంబటి రాంబాబుని. పోలీసులు కూడా టచ్ మీ నాట్ అంటున్నాడు, దిగేటప్పుడు చేయి సహాయం అందిస్తే టచ్ మీ నాట్ అంట డైలాగు. టచ్ మీ నాట్ మొక్కండి మనం అనుకుంటాం చూడండి,
అది ఏం మొక్కండి అత్తిపత్తాక అని చెప్పేసి పట్టుకోగానే టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు దాన్ని. అలాగే ఇది కూడా ఎవరిని పట్టుకోగానే ఇలా వెనక్కి వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి లాగా. మొన తీసుకుపోతాడేమో. కామెడీగా ఉంది అసలు నిజంగా వీళ్ళ డైలాగులు. ఇక్కడ ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో బూతులు తిట్టినందుకు కేసు పెట్టారు. ఆ కేసులో బెయిల్ వచ్చింది. అవును. దారుణమైన విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ రకంగా బూతులు తిట్టినా బెయిల్ వచ్చింది అతనికి. అవును. ఆనాడు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వాడుక భాష బోషడికి అంటే దానికి అర్థం పర్థం లేని అసలు అదేదో అవునండి సరదాగా మాట్లాడుకునే పదం అది. అంతే. బోషడికి అంటే జగన్మోహన్ రెడ్డి కంట రక్త కన్నీరు కాచి తలకాయ గోడకేసి కొట్టుకుని ఏ రకంగా ఎన్ని కేసులు పెట్టి హింసించాడో చూసాం. అవును. ఆ కారణం చేత పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేయించాడు. ఇవాళ అంబటి రాంబాబు ఆ రకంగా పబ్లిక్ గా తిడితే కేసు పెట్టి జైల్లో పెడితే ఏం కేసులు అంటున్నారు వాటిని? అదే అక్రమ కేసు. అక్రమ కేసు. ఒక దుర్మార్గుడు దుర్మార్గంగా ముఖ్యమంత్రిని తిడితే కేసు పెడితే అక్రమ కేసు అవుతుంది. అది దాన్ని ప్రస్తావిస్తారు వీళ్ళు. మరి ఆనాడు పట్టాభి అన్న మాటని అన్వయించుకుని జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రవర్తించాడు? అవును. ఇవాళ ముఖ్యమంత్రి గారు అలా ప్రవర్తించలేదు. ఏ డిక్షనరీలో లేని ఒక అర్థాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన డిక్షనరీలోంచి తీసి చెప్పాడు. లా కొడక అనే అర్థం అని. మరి నిజంగా దానికి అర్థం అదేనంటే ఎవరూ చెప్పలేరు. ఏ కూడా చెప్పలేదు ఈ రోజున సమాధానం. అంత నీచంగా మీరు ప్రవర్తించి అవినీతి చేసి ఇంట్లో పసిపిల్లలు ఉన్నా కూడా వాళ్ళ ఇంటి మీద దాడికి వెళ్ళి ఇల్లంతా ధ్వంసం చేసి ఆయన అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఇచ్చి ఈ రోజున అంబటి రాంబాబుకి 3rd డిగ్రీ ఇవ్వాలా లేదా? అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలా లేదా? అది పోలీసులు తెలుసుకోవాలి. పోలీసుల మీదే అనుచితంగా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి పోలీసులను దూషించి ముఖ్యమంత్రి గారిని కూడా దూషించిన అంబటి రాంబాబుని ఆ రకంగా ఇవాళ కూడా అందుట్లో ఆ వ్యాన్ లో కూడా తగ్గేది లేని డ్రామా లాఠీ తీసుకొని చేతి మీద వాతలు పెట్టాలండి. పగల కొట్టేద్దండి. పగల కొట్టాలి వెంటనే. మరి సంబరాలండి ఇంటి దగ్గర బెయిల్ మీద వస్తున్నాడు బయటకు. వస్తాడు. ఏం ఘనకార్యం సాధించాడని చెప్పి సంబరాలు చేశారు, పటాసులు పేల్చారు. ఏ బ్యానర్లు కట్టి ప్రజలను చీటింగ్ చేసి లూటీ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టానుసారంగా ప్రవర్తించి పోలీసులను కూడా దూషించి పోలీసులను తోసేసి పోలీసుల మీద అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి ఆయోయేగా అసలు దోయ్ అని మాట్లాడాడు ఆయన. ఎవరో నువ్వు అన్నట్లుగా బాంబు పటాసులు పేలుస్తారు. సంబరాలు చేసుకుంటారా? కేకులు కట్ చేసుకుంటారా? సిగ్గు శరం ఉందండి అసలు వాళ్ళకి. అలాగదండి. ఎమ్మెల్సీ అనంతబాబు ఎంత నీచమైన పని చేశాడు. వీడియో కాల్స్ ఏంటి, ఆ వీధి సుబ్రహ్మణ్యం చావేంటి, ఇన్ని రకాలు చూసిన తర్వాత కూడా మరి ఆయనకి పూలదండలు జగన్మోహన్ రెడ్డి వెనకాల పెట్టుకొని తిప్పుకోవటం. జగన్మోహన్ రెడ్డి సన్మానం కూడా చేశాడు అనంతబాబు, మంచి పని చేసావు అని. అలాంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం లేకుండా మొన్న 2 దుర్మార్గులు ఇంటికి వెళ్ళి పలకరించి రావటం, ఓదార్చడం. ఏం ఘనకారం సాధించారని చెప్పి ఓదార్చడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైన పని దోపిడీలు దౌర్జన్యాలే కాదు, బూతులు తిడితే మనసు దోచేసావు జోగి అని చెప్పాడు కదండి. ఈ రోజున ఆయన వీళ్ళు గెలిచారనమాట. నన్ను గెలిచారు మీరు, నన్ను దోచేశారు నా మనసు, మీరంటే నాకు ఇష్టం అని చెప్పడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వీళ్ళు ఏ విధమైన ధోరణి, వీళ్ళ రాజకీయం, వీళ్ళు దేన్ని ఎంకరేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే క్రైమ్ ని ఎంకరేజ్ చేస్తాడు, ప్రవోక్ ని ఎంకరేజ్ చేస్తాడు, ఇలాంటి బూతుల్ని ఎంకరేజ్ చేస్తాడు. అతనికి కావాల్సింది ఏంటి అంటే బూతులు తిట్టడం, బూతులు తిట్టిన వాళ్ళకి పదవులు ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డిని పొగట్టడం. ఆయనకి ఏది కావాలో అది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ రోజున వాళ్ళని పరామర్శించడానికి, పలకరించడానికి వాళ్ళ దగ్గరకు జనాలను పంపించి వాళ్ళ గురించి ధర్నాలు చేపిస్తాడు, వాళ్ళకి సన్మానాలు చేస్తాడు. ఇలాంటి ధోరణి ఈ రోజున పోలీసులు ఏదైతే మన చట్టం ఉందో భారతీయ, ఈ చట్టం కూడా ఈ న్యాయ వ్యవస్థ కూడా ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకు బెయిల్ ఇచ్చాము, గతంలో ఎందుకు ఇవ్వలేదు, మరి 3rd డిగ్రీలు ఎట్టిచ్చారు, రిమాండ్ ఎట్లా చేశారు, మరి ఈ రోజున అంబటి రాంబాబు చేసిన తప్పేంటి, సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు. ఎందుకండి 45 సంవత్సరాలు 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర తగలబెట్టిన ఇట్లాంటి వాళ్ళకి ఏం అనుభవం ఉండి ఏం ఉపయోగం? వయసు రాగానే సరికాదు కదా. ఈ రోజున ఆయన వయసు, ఆయన అనుభవం గురించి వాళ్ళ కూతుర్లు చెప్తున్నారు. ఉపయోగం ఏంటి? ఏం ఉపయోగం? ఏం ఉద్ధరించాడని, ఏం సాధించాడని, ఏం ఉపయోగం? ప్రజలకు ఏం చేశాడని. కాదు, మీరు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, అక్కడ ఎవరితో కూడా మీకు మంచి లేదు, మీ పార్టీ నాయకులను కూడా మీరు కలుపుకొని వెళ్లరు, ఎడ్డమంటే తెడ్డమంటావు, వంటెద్దు పోకడే. మరి అలాంటి వ్యక్తివి ఈ రోజున బూతులు తిట్టి పబ్లిక్ గా రండి చూసుకుందాం అని చెప్పేసి మాట్లాడుతుంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా బుద్ధి చెప్పకుండా? సరే, న్యాయస్థానాలు కూడా ఏ కేసుల్లో బెయిల్ ఇచ్చినా ప్రజలను చీటింగ్ చేసిన కేసులు బెయిల్ ఇస్తుందని అనుకోలేం. అంత దారుణంగా మోసం చేశాడు ప్రజల్ని. అసలు లాటరీ టికెట్ నిర్వహించడమే క్రైమ్, నేరం. అట్లాంటి ప్రజలను చీటింగ్ చేయడం మళ్ళీ ఖచ్చితంగా అదో పెద్ద నేరం. దీంట్లో అయితే బెయిల్ వస్తుందని భావించట్లేదు. బోషడికి అంటే తలబాదుకున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని ఇష్టానుసారంగా మాట్లాడిన అంబటిని పలకరించడం హాస్యాస్పదంగా ఉందని, జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుల్ని ప్రజాక్షేత్రంలోకి రానివ్వటం తప్పంటూ ఖండిస్తూ ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉందంటూ విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.